పాలనపై మరింత ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్ వరుస సమీక్షలను నిర్వహించబోతున్నారు. వివిధ శాఖల అధికారులతో రివ్యూలు కూడా చేయబోతున్నారు. శాఖల వారీగా విడివిడిగా అధికారులతో సమావేశం కాబోతున్నారు సీఎం. ప్రధానంగా బడ్జెట్ తయారీపై చర్చించబోతున్నారు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. పాలనపై మరింత ఫోకస్ ను పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహించబోతున్నారు. వివిధ శాఖల అధికారులతో రివ్యూలు చేయబోతున్నారు. శాఖల వారీగా విడివిడిగా అధికారులతో సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా బడ్జెట్ తయారీపై చర్చించబోతున్నారు సీఎం. ఇక అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ సమీక్షలకు సంబంధించిన అప్డేట్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇక్కడ వరుసగా సమీక్షలు నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది సీఎం. ప్రెజెంట్ దీనిపైన అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మరి కాసేపట్లో రాబోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా వివిధ శాఖ అధికారులతో ఇంటరాక్షన్ కాబోతున్నారు. ప్రధానంగా రివ్యూ చేయబోతున్నారు. రాష్ట్ర బడ్జెట్ తయారీలో గత పాత విధానాలు కాకుండా కొత్త తరహాలో ఏ విధంగా ఉండాలి, ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పరిపాలన, అభయస్థం మేనిఫెస్టోకు అనుగుణంగా అధికారులు ఎట్లా పనిచేయాలి అన్న దానిపైన కూడా అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. బడ్జెట్ తయారీ సంబంధించిన దాంట్లో కేవలం అంకలి గారడి కాకుండా దాన్ని వాస్తవిక బడ్జెట్ తయారు చేసే పనిలో ఏ విధంగా ఉండాలి, మీరు మూసా పద్ధతిలో కాకుండా కొత్త తరహామైనటువంటి పద్ధతిలో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇందిరమ్మ రాజ్యంలో ఎట్లా ఉండాలి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లే విధంగా ఏ విధంగా అధికారుల యొక్క వాళ్ళ యొక్క విధానం ఎట్లా ఉండాలనిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశతో పాటుగా వారికి మార్గదర్శకాలు అందించబోతున్నారు. పరిపాలన పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు బదిలీ చేయడం జరిగింది. ఎట్ రైట్ పర్సన్ ఎట్ రైట్ జాబ్, అంటే ఎవరైతే రైట్ పర్సన్గా ఉన్నారో వారికి రైట్ ప్లేస్లో కూడా ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం కనబడుతుంది. ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఇలా పూర్తి స్థాయిలో కూడా ట్రాన్స్ఫర్ చేసి ఇక పూర్తి స్థాయిలో పాలన పైన దృష్టి సారించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక మారథాన్ రివ్యూ చేయబోతున్నారు. వివిధ శాఖ అధికారులతో ఇంటరాక్ట్ కాబోతున్నారు. గతంలో ఉన్నటువంటి శాఖలు ఎట్లా ఉండేది, దాదాపు మనకు సర్తాజ్ తెలంగాణలో అని మొత్తం అడ్మినిస్ట్రేషన్లో 32 శాఖలు ఉంటాయి. 32 శాఖలకు సంబంధించి దాంట్లో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీస్ నుండి సెక్రటరీ స్థాయి వరకు వివిధ పనులకు సంబంధించి ఏ విధంగా చేయాలి, అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి మెకానిజం ఇప్పటివరకు ఏది ఉంది, దాన్ని మీరు కొత్తగా అధునాతనమైనటువంటి అంశాలు ఏ విధంగా పొందుపరచాలి, ప్రభుత్వంతో స్పీడ్గా మీరు కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో మాట్లాడబోతున్నారు. సో చాలా టాప్ ప్రియారిటీగా తీసుకున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్న లక్ష్యం మీకు తెలిసిందే. అందుకోసం అధికారుల మీ గురుతర బాధ్యత ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఎవరైతే లబ్ధిదారున్నారో వారి దగ్గర నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ కూడా ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ కూడా లూప్ హోల్స్ లేకుండా అధికారులు ఎట్లా పటిష్టమైనటువంటి వ్యవస్థలో ఉండాలని కూడా అధికారులకైతే దిశ నిర్దేశించబోతున్నారు. సో పరిపాలన పైన తన మార్కు చూపించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూలపై రివ్యూలు చేస్తూ ఉన్నారు. మొత్తం పాలన అంతా కూడా అంటే పాలన మొత్తం కూడా తన మార్కును చూపించే లక్ష్యంగా ముందుకు పోతున్న సంగతి తెలిసిందే. ఈరోజు మారథాన్ రివ్యూ కూడా అందులో భాగమని కూడా మనకు సచివాలయ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో బడ్జెట్ సమావేశాలు కూడా ఈ నెల 24 నుంచి ప్రారంభం అవుతున్నాయని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో వివిధ శాఖ అధికారులు ఆ శాఖ సంబంధించినటువంటి బడ్జెట్ కూర్పు ఏ విధంగా ఉండాలి, గత బడ్జెట్ సంబంధించిన కోతలు లేకుండా ఉండే విధంగా వాస్తవిక బడ్జెట్ తయారీలో మీరు డిఫరెంట్ అంటే కీలకమైనటువంటి ఫిగర్స్ ఏ విధంగా చూపించాలి, మీకు ఖర్చులు ఎంత ఉంటాయి, మీ గురించి వచ్చేటువంటి ఆదాయం ఎంత ఉంటుంది, ఆదాయ వనరులను కూడా మీరు ఏ విధంగా పొందుపరచాలి, ఆదాయ వనరులు కూడా ప్రభుత్వానికి ఎట్లా తీసుకురావాలి, సంక్షేమ అభివృద్ధి ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారుల బాధ్యత ఏ విధంగా ఉండబోతుందని పైన కూడా, ఎందుకంటే అధికారులు చేసేటువంటి పని వల్లనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కనుక అధికారులు తన గురుతర బాధ్యతను తమకు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావాలని కూడా ఏదో మూసా పద్ధతి కాకుండా లేకపోతే ఏదో చెప్తుంటే చేస్తున్నట్టు పద్ధతి కాకుండా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి సహకరించాలి. అప్పుడే మనం సంక్షేమ పథకాలు కింది స్థాయిలో కూడా గ్రామీణ స్థాయి వరకు కూడా
తీసుకువెళ్తే అప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, అధికారులుగా మీకు కూడా మంచి పేరు వస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పబోతున్నారు. మనకు గతంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు చేసినటువంటి సేవలను కూడా వారికి కూడా గుర్తు చేయబోతున్నారు. సో ఆ రకమైనటువంటి విధానాల్లో కూడా అధికారులు చేయాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఎంతైనా అవసరం కనుక డెఫినెట్గా మేము పరిగెడతాం, మీరు కూడా పరిగెత్తండి మాతో పాటుగా అనేటువంటి విధానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఇవ్వబోతున్నారు. సో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వివిధ శాఖ అంటే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి 32 శాఖల ఆ ప్రిన్సిపల్ సెక్రటరీస్తో కూడా రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విధానాలన్నింటిపైన కూడా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు, సీఎంఓ తీసుకున్న నిర్ణయాలు వెంటనే క్షేత్రస్థాయిలో మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ ఎట్లా అవుతాయి ప్రభుత్వానికి వెంటనే మీరు ఎట్లా విధంగా చెప్పాలన్న పైన కూడా పూర్తి స్థాయిలో వారికి మార్గదర్శకాలు ఇవ్వబోతున్నారు సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.